నెల్లూరుకి ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్టులుగా కొంతమందిని పెట్టుకుంటాం. అంటే ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక. అంటే పాపం మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా నియమించబడినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈయన పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు అనేక రకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా, నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేవా, కాలేజీ కింద ఒక కాలువ పోతుంది, నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడాడు. మేము ఎప్పుడూ కక్ష సాధింపులకు పాల్పడలా అని మాట్లాడాడు. అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వా మాట్లాడేది? ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు, చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో. ఈయన మాత్రం కక్ష సాధింపులే పోలా. మేము అన్నిటికీ ఎదుర్కొని తప్పుడు రాజకీయ నాయకుడు ఈ విధంగా చేస్తాడా? ఆశ్చర్యం. నోరు లేని మూగ జీవాలు, బర్రెల సంత, వాళ్ళని బెదిరించే లంచం తీసుకున్నా నువ్వెక్కడా? ఇప్పుడు చూపించు, ఏదో చేస్తా అన్నావు కదా, చేయి. గతంలో ఎప్పుడో గుర్తుంది, అయ్యప్ప స్వామి మాలేసుకొని సాక్షి టీవీ కదా ఇంటర్వ్యూ ఇచ్చినాడు. అయ్యప్ప సాక్షిగా నాకు అవినీతి అంటే తెలీదు, నేను లంచాలు తీసుకోలేదు, నాకు తెలీదు. గాంధీ షాపుల్లో లంచాలే తీసుకోవాలా, భాగాల పేరుతో డబ్బులు తీసుకోవాలా, లేఅవుట్ వాళ్ళు కానీ మేమేం చేయాలా? నీకు ప్రమాణాల గురించి ఎందుకు? కార్పొరేట్ అందరినీ బతిలో ఆడించుకొని చెన్నైకి పిలిపించుకొని జనసేనలో వెన్నుపోటు నువ్వా లేదా మేమా? వెన్నుపోటు అసలు క్షమించాలంట. అసలు నువ్వెవడూ క్షమించేదానికి? అసలు నువ్వెవడూ అని నీకేం సంబంధం నెల్లూరు నగర నియోజకవర్గంతో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో కానీ? నువ్వు ఎక్స్ట్రా ఆర్టిస్ట్వి.